చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. గత నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేసవిని తలపించిన వాతావరణం, ఎండిపోయిన పొలాలు, ఆందోళనలో ఉన్న రైతన్నలు, ఈ దృశ్యాలు మనందరినీ కలవరపరిచాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఏజెన్సీ వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ వర్షాలు రైతన్న కళ్ళల్లో ఆనందాన్ని నింపాయి. పొలాలు తిరిగి సజీవంగా మారాయి. తొలకరి వర్షం పడగానే ట్రాక్టర్లు కదిలాయి, నాగలు దుక్కి దున్నింది, నాట్లు పడ్డాయి. ఈ వాన చినుకులు కేవలం నీటి బిందువులు కావు, రైతు ఆశలకు కొత్త ఊపిరినిచ్చిన వరం. నెల రోజులుగా గుండెల్లో పెట్టుకున్న బెంగంతా రైతులకు ఒక్కసారిగా మటుమయం అయిపోయింది. ఈ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రానున్న కొద్ది రోజుల్లో కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందుగా రైతులు కళ్ళల్లో అయితే ఆనందం కనబడుతుంది. ప్రధానంగా ఏజెన్సీ వ్యాప్తంగా రైతన్నలు ఇక్కడ ఉన్న రైతులు అయితే మాత్రం ఎక్కువగా వరి పంటను పండిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఎండలు కాయడంతో, వర్షాకాలంలో కూడా ఎండలు విపరీతంగా కాయడంతో అయితే మాత్రం ఇక్కడ పొలాలు బీడుబారే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతన్నలు తొలకరి వరుసలోనే ఎంతో ఆనందంగా వరి నాట్లు నాటే ప్రక్రియను చేపట్టారు. పొలాలలో ట్రాక్టర్లతో, నాగలతో దుక్కి దున్ని తామైతే మాత్రం ఎంతో ఆనందంగా పాటలు పాడుతూ, అంటే వరి నారు నాటే సమయంలో మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఆ పొలంలో ఆ మట్టిని తొక్కుతూ పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా వరి నాట్లు నాటుతున్నారు. నాకెదుకైనా తిరలేదు నిజంగా ఈ వర్షం కొన్ని ప్రాంతాలకు విపరీతమైన నష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఈ రంపచోడవరం నియోజకవర్గంలో మాత్రం ఈ వర్ష ప్రభావం అయితే మాత్రం రైతు కళల్లో అయితే ఆనందమే కనిపిస్తుంది. ఎంతో ఆనందంతో ఆహ్లాదకర వాతావరణంలో రైతులు తమ పంట పొలాలలోని ఈ దుక్కి వరి నాట్లను వేస్తూ పాటలు పాడుకుంటూ అయితే మాత్రం వారు అయితే వరి నాట్లను వేస్తున్నారు. ఈ విషయంపై ఈ వర్షం ప్రభావం ఎంతవరకు రైతులకు ఉపయోగం అనేది మనం రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నీ ఎరకాలు తమరి పద్దామ ఉండేటి నా కొడికో నా కచాటైనా తీరలేదు మీరందరూ వచ్చారు తొమ్మిదిలో వేడర్ర నలనాగు తొమ్మిదిలో నీ తాతలే చేతాడు తోట తొమ్మిదిలో సోడల్లి నాడర్ర తొమ్మిదిలో మీరందరూ వచ్చారు తొమ్మిదిలో వేడర్ర నలనాగు తొమ్మిదిలో. ఈ వర్షం కురడం వల్ల రైతులకి చాలా మేలండి. ఇది వరకు లేట్ అవ్వడం వల్ల ఉడుపులు అవ్వలేదు. ఈ వర్షం వల్ల అందరూ కూడా పొలాలు భారీగా ఉడుపులు జరుగుతున్నాయి. ఇంకా వర్షం బాగుంటుంది, పచ్చేలు బాగుంటాయి, పొగనారులు కూడా బాగా ఉడుతారు. ఈ వర్షం వల్ల ప్రతి రైతుకి కూడా మంచి మేలండి. ఈ వర్షం లేకపోతే రైతులు ఎంతోమంది చాలామంది వలసిపోయిన ఊరోజులు కూడా వలసిపోయినాయి. వర్షం వల్ల మాత్రం జనానికి చాలా మేలు. 100% కూడా 100% వర్షం వల్ల చాలా మేలు. చెరువులన్నీ బాగా ఫుల్ పికప్ అయ్యాయి. పొలాలు అందరూ బాగా ఉడుచుకున్నారు. రైతుకి చాలా మేలు. ఇప్పుడు మళ్ళీ దుంప తోటలకి, వరి పొలాలకి, పచ్చేలకి, పొగ తోటలకి అన్నిటికీ కూడా మంచి వర్షం. ఇంకా ఇలా బాగా నడితే ఇంకా చాలా రైతుకి మేలు ఉంటుందని చెప్తున్నాం. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రాజోం మండలం రైతుల మండలం మేము అందరం కలిపి మరి ఈ సంవత్సరం మరి జూన్ నెలలో వర్షాలు పడి జూన్ నెలలో పడ్డం మానేసి, అలాగే ఆగస్టు నెలలో చాలా చక్కగా వర్షాలు రావడం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా మరి పొలాలన్నీ ఉడుచుకొని 2000-3000 ఎకరాలు ఉంటుందండి మా రాజోం మండలంలో. మరి ఓన్లీ ఈ 2000 ఎకరాలు కూడా పొలం ఉంటుందండి. ఈ ఒట్టిగడ్డ, దూసరపం, తంటికొండ ఈ 4 పంచాయతీలే 2000 ఎకరాలు ఉంటుంది. మండలం అంతా కలిపి 1000-2000 ఎకరాలు ఉంటాయండి. 3000 ఎకరాల దాకా ఉంటుంది. మరి పొలాలన్నీ చాలా చక్కగా ఈ ఆగస్టు నెలలో వర్షం పడడం వల్ల రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. టాటర్ వాళ్ళకి పనులు, కూలీలకు పనులు, అందరికీ కూడా చాలా చక్కగా పనులు దొరికి మరి ఈ వర్షం పడడం వల్ల చాలా చక్కగా అందరూ కూడా రైతులు పొలాలు ఉడుచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారండి.